ఫ్రెండ్స్ చూసారా మ్యాంగోలు మామిడికాయ మామిడికాయ పచ్చడికి కాయలు కొట్టించుకొచ్చారు బయట నుంచి. మ్యాంగో పిక్కలు పట్టాలన్నమాట. ఇప్పుడు మ్యాంగో అవగాయ మీరు పట్టేసుకున్నారు ఫ్రెండ్స్. ఇదంతా మ్యాంగోల సీజన్ కదా, ఆవకాయ పచ్చడి కంపల్సరీ పట్టుకుంటారు ప్రతి ఒక్కరు. ఏ రోజే తెచ్చుకున్నాం మేము, చెయ్యాలి ఇప్పుడు. ఫ్రెండ్స్ ఇలా కారం 3 మ్యాంగోస్ కారం ఇదేమో ఆవాల పిండిలా చేసేసుకున్నాము. ఇదేమో కళ్ళుపు మాట గ్రైండ్ చేసేసుకుంటా. ఆ ముక్కలు వేసి కలిపేయాలి. ఇదిగో ఆయిల్, పల్లి ఆయిల్ తెచ్చుకొని, పల్లి ఆయిల్ నువ్వుల ఆయిల్ మనకి ఇష్టం, మనకి ఏది కావాలంటే అది కలుపుకోవచ్చు. ఎవరి ఇష్టం బట్టి వాళ్ళు చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు కలుపుతాం ఫ్రెండ్స్. మొత్తం వేసా. వేసే ఆయిల్ వేసి ఇంకో కొత్త ప్యాకెట్ కొత్త ప్యాకెట్ జల్దీ జల్దీ టైం అయిపోతుంది. ఇక్కడ ఈ వీడియోలో ఉన్నాను నేను. ఇక్కడ కొంచెం ఉప్పు కారం ఆవాల పిండి వేసి ఇట్లా ఆయిల్ వేసుకోవాలన్నమాట. దీన్ని కలిపేసుకోవాలి. కలుపుకోవాలి కలిసి వరకు ముక్కలు. కొత్త వెల్లుల్లిపాయలని, ఈ వెల్లుల్లిపాయలు తొక్కలు తీసేయాలి. మాకు టైం లేదు వేయడానికి, ఆఫ్టర్నూన్ చూసుకుంటాం ఈ పని. అప్పటివరకు కలిపేసి పెట్టేసుకుంటాం అన్నమాట. ఫ్రెండ్స్ ఒక మామిడికాయ వచ్చి 5 రూపీస్ ఫ్రెండ్స్. అది కొట్టించడానికి ముక్కలో కొట్టించడానికి ఇంకో 5 రూపీస్ అంట బయట మార్కెట్లో. మనకు రాదు కదా కొట్టడం, అందుకే బయట కొట్టించుకుని వచ్చేస్తాము. ఒక వ్యవసాయం మేము పచ్చడి పట్టుకుని ఇలా కలిపేసుకోవాలన్నమాట. నూనె ఇవన్నీ వేసి. ఒక్క మామిడికాయ వచ్చి 20 రూపాయలు అంటే ఫ్రెండ్. అది ముక్కలు కొట్టించడానికేమో 5 రూపాయలు, 5 రూపీస్. బాగా కలిపేసుకున్నాక జాడీలో వేసి పెట్టేసుకోవాలి. జాడీలోనో లేకపోతే ఇంట్లోనో స్టోర్ చేసుకోవాలి. 3 డేస్ అయ్యాక కలుపుకొని మళ్ళీ ఒకసారి ఉప్పు కారాలు అన్నీ చూసుకొని, ఉప్పు అంతా సరిపోయిందో లేదో చూసుకోవాలన్నమాట. చూసుకొని వారం 10 రోజులు అయ్యాక వేసుకొని తినడమే.
ఫ్రెండ్స్ ఇలా కలిపేసుకోవాలన్నమాట. నూనె ఇవన్నీ వేసి. ఒక్క మామిడికాయ వచ్చి 20 రూపాయలు అంటే ఫ్రెండ్. అది ముక్కలు కొట్టించడానికేమో 5 రూపాయలు, 5 రూపీస్. బాగా కలిపేసుకున్నాక జాడీలో వేసి పెట్టేసుకోవాలి. జాడీలోనో లేకపోతే దేంట్లోనో స్టోర్ చేసుకోవాలి. 3 డేస్ అయ్యాక కలుపుకొని మళ్ళీ ఒకసారి ఉప్పు కారాలు అన్నీ చూసుకొని ఉప్పు అంతా సరిపోయిందో లేదో చూసుకోవాలన్నమాట. చూసుకొని వారం 10 రోజులు అయ్యాక వేసుకొని తినడమే. మొత్తం వేసి ఫ్రెండ్స్ చూసారు ఆవకాయ పచ్చడి. మాది కొత్త ఆవకాయ, టేస్టీ టేస్టీ. అన్నం వేసుకొని ముద్దపప్పు వేసుకొని నెయ్యి వేసుకొని కొంచెం ఆవకాయ వేసుకొని తింటే ఆ టేస్ట్ అబ్బా, ఏం అక్కర్లేదు మనకి. మీరు పట్టుకున్నారు ఫ్రెండ్స్, ఆవకాయ పట్టుకున్నారు, ఆవకాయ పచ్చడి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫ్రెండ్స్ ఆవకాయ పచ్చడి ఫ్రెండ్స్. ఒక 3 రోజులు ఒక 3 డేస్ అయ్యాక కారం ఉప్పు అన్నీ సరిపోయిందో లేదో చూసుకోవాలి. టేస్ట్ ఉప్పు పడుతుందంటే వేసుకోవాలి, సరిపోతే ఒక వదిలేయడం. ఇది 1 ఇయర్ దాకా ఉంటుంది, నిల్వ ఉంటుంది. నచ్చిందా ఫ్రెండ్? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కూడా ఎంజాయ్ చేయండి, చేసుకొని తినండి. ఆవకాయలు తీపి ఆవకాయ ఉంటుంది, మళ్ళీ బెల్లం ఆవకాయ, అల్లం ఆవకాయ, చాలా రకాలు ఉన్నాయి ఫ్రెండ్స్. దీంట్లో కూడా నాకంత తెలీదు. ఎక్కువగా తెలిసిందంటే మనం రెగ్యులర్గా చేసుకునే ఇది ఆవపిండితో చేసుకునే ఆవకాయ. నువ్వుల నూనెతో చేస్తారు. మళ్ళీ ఇదేంటిది వేరుశనగ నూనెతో కూడా చేస్తారు. సరే, మీరు కూడా ఎంజాయ్ చేయండి. సమ్మర్ని ఎండలు చూస్తే బీభత్సంగా ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్, కేర్ తీసుకోండి అందరూ. ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.